థ్యాంక్ యూ మీరు అలాగే ఉండండి. ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు డాక్టర్ పివి రెడ్డి గారు. డాక్టర్ పివి రెడ్డి గారు, ఏంటి బీసీలను నల్గొండ జిల్లాలో ఎదగనీయరా? వాళ్ళకు పదవులు ఇస్తే మీరు ఒప్పుకోరా? పార్టీలకు అతీతంగా రెడ్డిల డామినేషన్ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. మరి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ బీసీ కనుక మరి రెడ్డి కోమటిరెడ్డికి మరి రెడ్డి రేవంత్ సీఎంకు లేఖ రాశారు. ఇది పార్టీపరమైన అంశము, ప్రోటోకాల్ ఆయనకు తెలియదు అనుకోవచ్చా? లేకుంటే దీంట్లో మనది ఎట్లా అన్వయిస్తారు? మానవతరాయ్ గారు చెప్పినట్టు కేవలం మా హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కనుక ఆయనకు నోటీసులు పెట్టడం కోసము ఈ ప్రచారాన్ని ఆపడం కోసం అనుకోవచ్చా? ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఒకటి ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ మ్యాటర్. ఆయన తిట్టిండా, లేకపోతే ఈయన తన్నిండా, లేకపోతే కొట్టుకున్నారా, సాగు కొట్టుకున్నారా, ఏమైనా కానీ వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకున్నాడు. కానీ ఇదంతా ఎట్లయితుందంటే రెడ్డిలకు బీసీలకు అనడం కరెక్ట్ కాదు. ఇది అందులో రెడ్డి, నేను కూడా రెడ్డినే, భారతీయ జనతా పార్టీలో ఉన్నా. బీసీలు పెరగాలని, బీసీలకు రిజర్వేషన్ రావాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా. కానీ ఎవరు మాట్లాడినా కూడా రెడ్డిలు బీసీలు ఇది కరెక్ట్ కాదు. ఇది మార్చుకోవాలి. ఎవరైనా కూడా ఏమైనా ఉంటే వ్యక్తిత్వం మాట్లాడండి, ఆయన వ్యక్తి గురించి మాట్లాడండి. కోమటిరెడ్డి గురించి మాట్లాడండి. ఏం నాకు అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది రెడ్డిల బీసీలు ఏంటండి నాకు అర్థం కాదు. రెడ్డి ఫ్రెండ్స్ బీసీలు ఎంతో మంది ఉన్నారు. నాకు జయరామ్ గారు లేరా? ఎస్సీ బిడ్డలు ఉన్నారు, నాలుగే బిడ్డలు, మాల బిడ్డలు, ఎస్సీ బిడ్డలు ఎంతమంది లేరు ఫ్రెండ్స్. అట్లా మాట్లాడటం నాకు అర్థం కాదు. ప్రతిసారి ఆపాదించడం ఇది కరెక్ట్ కాదు. అట్టుకోమని చెప్పండి. పంచర్ కావాలంటే తిట్టిండో లేకపోతే ఈయన కొట్టిండో వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఎవరొద్దన్నాడు. ఓకే, రెడ్డి వర్సెస్ బీసీ, రెడ్డి వర్సెస్ బీసీ అనే ప్రచారం జరుగుతుంది. సో అది కాసేపు పక్కన పెడదాం. ఒక బీజేపీ నాయకులుగా మీరు జాతి, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఆయన తిట్టిండని ఆయన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినట్టుగా నేను కొన్ని వీడియోలు చూసిన. అరవింద్ గారు కూడా ఆయన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినట్టుగా చెప్పట్లేదు. సరే, ఆయన ఏమన్నాడో తెలియదు నాకు, ఈయన ఎందుకు తిట్టాడో తెలియదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం పంచాయతీ తెలియదు. ఎందుకో అన్ని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని. ఓకే, అదంతా అవసరం లేదు. డాక్టర్ పివి రెడ్డి గారు అదంతా అవసరం లేదు మనకు. సరే, ఆయన మధ్య ఈయన మధ్య ఏముందో పక్కకు పెట్టండి. ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, బీజేపీ ఒక జాతీయ పార్టీ. సో పార్టీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని మీ పార్టీలో అయితే మీ పార్టీ అధ్యక్షుని దగ్గరికి తీసుకెళ్ళాలి. సో దాన్ని నరేంద్ర మోడీ దగ్గరకో లేకుంటే అమిత్ షా దగ్గరకో తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. కరెక్ట్, దట్స్ ట్రూ. ఎందుకంటే నేను ఒకటి చెప్తాను దీంట్లో. ఇప్పుడు ఎవరైనా కూడా ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా అయినా లేకపోతే ముఖ్యమంత్రి గారు, దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. దే విల్ వర్క్ టుగెదర్. ఐఎమ్ షూర్ PCC president cannot take a decision or will not take a decision without the consultation of the chief minister. చాలా వరకు చూసాం మనం. ఒకవేళ ఇద్దరు గవర్నమెంట్ లో కానీ లేకపోతే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, ఇదర్ ఇన్ ద పార్టీ ఆర్ ఇన్ ద గవర్నమెంట్. డెఫినెట్ గా ఉంటుంది. సో ఈయన ఎందుకు చేసిండు అనేది నాకు తెలియదు. కానీ బేసిక్ గా అయితే ఆయన పిసిసి ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. పిసిసి ప్రెసిడెంట్ షుడ్ టేక్ ఎ డిసిజన్ దట్ వాట్ షుడ్ బి డన్, వాట్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్, హూస్ రాంగ్ యాక్చువల్లీ హియర్. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రెసిడెంట్ కు ఉంటుంది. కానీ ఇక్కడ ఆ లెటర్లు ఏం రాసిండు, యాక్చువల్లీ యూజ్డ్ వల్గర్ లాంగ్వేజ్. మమ్మల్ని, నన్ను, మా ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. కాబట్టి ఐఎమ్ గివింగ్ ఎ కంప్లైంట్ టు ద పోలీస్ అండ్ ప్లీజ్ టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ హిమ్ అని రాసింది. అట్లా ఆయన అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే ఆయన ఒక పిసిసి ప్రెసిడెంట్ ఇంకో లెటర్ రాసి ఉంటాడేమో, ఉంటాడు. ఓకే, ఎందుకంటే ఇట్లా వాడుతున్నాడు, ఇట్లా ఫిల్తీ లాంగ్వేజ్, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు, ఈయనని డిసిసి ప్రెసిడెంట్ గా తీసేయమని చెప్పి ఉండొచ్చు. సో అది మనకి ఆ లెటర్లు అట్లాంటివి బయటకు రాలేదు. నేను ఒకటి చెప్తా శ్రీనివాస్ గారు, మనందరం కూడా పొలిటికల్ స్పెక్ట్రమ్ లో ఉన్నాం, పొలిటికల్ డెమోక్రసీలో ఉన్నాం. ఎవరైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, డెకోరం, డీసెన్సీ, డిగ్నిటీ లేకుండా మాట్లాడటం, లేకపోతే చంపుతా, కొడుకుతా కొంత ఇవన్నీ మాట్లాడటం, తల్లిదండ్రులు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇవి చేయకూడదు. ఈ రోజు కాకపోతే ఈ రోజు కార్యకర్తగా ఉండొచ్చు, ఈ రోజు మన స్పోక్స్ పర్సన్ ఉండొచ్చు, రేపొద్దున ఎమ్మెల్యేగా అవకాశం వస్తుంది, రేపొద్దున మంత్రిగా అవకాశం వస్తుంది. ఏ ముఖం పెట్టుకొని పబ్లిక్ లో పోయి నాకు ఓటు వేయండి అని చెప్తే వీడియోలు బయటకు వచ్చినాయి అనుకోండి, ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఎయిదర్ బీసీ ఆర్ ఓసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఎనీ మైనారిటీ, ఈ అందరు కూడా కామన్ గా డీసెంట్ గా కామన్ లాంగ్వేజ్, కామన్ సెన్స్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చెప్తున్నాను, రెండు వైపులా నువ్వు చెప్తున్నాను. ఈ డిబేట్ లో మాట్లాడేటప్పుడు డాక్టర్ పివి రెడ్డి గారు, ఇప్పుడు మీరు రెడ్డి వర్సెస్ బీసీ అంటే మీరు బాగానే స్పందిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను. బీజేపీలో కూడా ఖచ్చితంగా అగ్రకులాలదే ఆధిపత్యం అనే ప్రచారం కూడా జరుగుతుంది కదా.
రాష్ట్ర అధ్యక్షుడు ఓసీ, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సో వెంకటరెడ్డి, సో రెడ్డిలదే బీజేపీలో కూడా ఆధిపత్యం అనే ప్రచారం. అందరూ ఉన్నారండి, అందరు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు మొత్తం ఉన్నారు. నేను చెప్తా చూడండి, లాస్ట్ 3 times ఒక బీసీ వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేసుకున్నాం. ఏది సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని, అంతకుముందు ఇంకో నాగేశ్వరరావు గారిని, ఇట్లా మొత్తం రకరకాలుగా మాకు ఏంటంటే ఈ రొటేషన్ పద్ధతిలో వస్తుంది. ఒకటి ప్రధానమంత్రి మనం చూసాం సెంట్రల్ లా, ఒక సామాన్య వ్యక్తి, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి తీసుకొచ్చి ఓబీసీని ప్రధానమంత్రి చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసుకోలే. అక్కడ 27 మంది బీసీలని కేంద్ర మంత్రులు చేసుకున్నాం. ఒక గిరిజన బిడ్డని, ఒక మాదిగ బిడ్డని, ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకుంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎక్కడ చేసుకోలేదు. ఈ రోజు 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టి బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారంటే అది రాహుల్ గాంధీ ప్లాన్ మాత్రమే. రాహుల్ గాంధీ కావాలనే ఇంటెన్షనల్ గా ఏదైతే కర్ణాటకలో చూసి వచ్చారో, కర్ణాటకలకు ఇదే విధంగా సర్వే చేయించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎట్లా మోసం చేశారో అదే మోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజానికి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆయన సమక్షంలో ఇచ్చి ఈ రోజు మోసం చేయడానికి మొత్తం ప్లాన్ అంతా కూడా కర్త కర్మ క్రియ మొత్తం కూడా రాహుల్ గాంధీ తప్పితే ఇంకా ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు, ఇంకొక రెడ్డి కాదు, ఇంకొకరు కాదు, ఇంకొకరు కాదు. డెఫినెట్ గా ఆయన, ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు, ఆయన సమక్షంలో బీసీ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు ఎందుకు రాలేదు అక్కడికి, ఎందుకు సపోర్ట్? ఓకే వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. మొత్తానికి జయరామ్ గారు